శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 146 అధ్యాయం చెప్పుకుంటున్నాం. అందులో కర్ణుడికి దుర్యోధనుడు పట్టాభిషిక్తుని చేయడం, అంగరాజ్యానికి మహారాజుని చేయడం అనేటువంటిది నేటి ప్రవచనంలో ముఖ్య ఉద్దేశం. ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో 146 అధ్యాయం చెప్పుకోబోతున్నాం. ఇందులో అద్భుతమైనటువంటి విద్యా ప్రదర్శన చేసినటువంటి అర్జునుడికి సాటిగా కర్ణుడు కూడా అర్జునుడు చేసినటువంటి ప్రదర్శన అంతా కూడా చేయడం జరిగింది. చూసి ఆశ్చర్యపోయారు, ప్రజలు చూశారు, మహారాజు చూశారు. అది చూసినటువంటి దుర్యోధనుడు కాస్త కర్ణుడి పక్షానికి చేరాడు, మొత్తం తన నూరుగురు సోదరులతో పాటుగా. కర్ణుడిని కౌగిలించుకొని సంతోషించి మైత్రిని కోరుతున్నానయ్యా అంటూ ముందుకు వచ్చాడు దుర్యోధనుడు. అంతేకాకుండా అప్పుడు కర్ణుడు ఆ సందర్భంలో చెప్పాడు, అర్జునుడితో ద్వంద్వ యుద్ధాన్ని కోరుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. ఆ మాట అనేటప్పటికీ అర్జునుడు కాస్త పిలవని పేరంటానికి వచ్చినట్టుగా పిలవని ప్రదేశానికి వచ్చి విద్యా ప్రదర్శన చేశావు. అంతేకాకుండా ఈ విధంగా మాటలు, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు. నీలాంటి వాడు ఏ లోకానికి అయితే వెళ్తాడో ఆ లోకానికి నిన్ను నేను పంపిస్తాను ఇప్పుడు అని చెప్పడం జరిగింది. అనాహూతోప సృష్టానాం అనాహూతోప జల్పినాం ఏ లోకాస్తాన్ హతకర్ణ మయాత్వం ప్రతిపత్స్యసే. నా చేత సంహరించబడినటువంటి నీవు ఆ లోకాలకి వెళ్తావయ్యా అంటూ అర్జునుడు కర్ణుడితో అన్నాడు ఆ మాట. అప్పుడు కర్ణుడు అన్నాడు, రంగోయం సర్వసామాన్య కిమత్ర తవ ఫాల్గుణ. ఈ రంగం అనేటువంటిది సామాన్యంగా సర్వసామాన్యమైనటువంటి ప్రజలందరికీ కూడా సమానమైనటువంటిది. ఈ రంగస్థలం నీదని నాదని ఇక్కడ నువ్వే చేయాలని ఏ నియమాలు ఉండవు నాయన పాల్గొన. కిమత్ర సర్వసామాన్య రంగహాయం. ఈ రంగం సామాన్యులందరిది, నీ ఒక్కడిది కాదు కదా. వీర్యశ్రేష్టాశ్చ రాజానో బలం ధర్మోనువర్తతే. ధర్మం అనేటువంటిది బలాన్ని అనుసరిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. బలం ధర్మో అనువర్తతే. ధర్మం అనేటువంటిది ఎప్పుడు ఎక్కడ బలం ఉంటుంది అక్కడ అనుసరిస్తూ ఉంటుంది. వీర్యశ్రేష్టాశ్చ రాజాన. అందులో రాజులైనటువంటి వాళ్ళు బలాన్ని నమ్ముకుంటూ ఉంటారు, పరాక్రమాన్ని నమ్ముకుంటూ ఉంటారు. అలాంటి పరాక్రమం ఉన్నటువంటి వాడిని నీవు. కాబట్టి నువ్వు నిజంగా పరాక్రమవంతుడు అయితే కనుక మాటలతో ఎందుకు నాతో చెప్తావు, ఈ బాణాలతో సమాధానం చెప్పు అంటున్నాడు కర్ణుడు. కిం కిం క్షేపైర్దుర్బలాయాస్తే శరైః కథయ భారత గురో సమక్షం యావత్తే హరాం యజ్ఞ శిరశరైః. ఇగో ఈ గురువు ఎదురుకుండానే, గురు సమక్షంలోనే, ద్రోణాచార్యుల వారి సమక్షంలోనే నీ శిరస్సుని ఖండించేస్తాను నేను అంటూ కర్ణుడు ముందుకు వస్తున్నాడు. యావత్తే హరాం యజ్ఞ శిరః శరైః. బాణాలతో నీ శిరస్సుని ఖండించేస్తాను. కాబట్టి కిం క్షేపైర్దుర్బలాయాస్తైః. క్షేపైః కేవలం పైకి వాగేటువంటి మాటలతో ఎందుకు నాతో సమాధానం చెప్పడం. శరైః కథయ భారత. శరములతో సమాధానం చెప్పుకుందాం, మన ఇద్దరం బాణాలతో సమాధానాలు చెప్పుకుందాం. మాట్లాడుకోవటం అంతా బాణాలతోనే, పోట్లాడుకోవటం అంతా బాణాలతోనే. కాబట్టి మన ఇద్దరం దాంతో మాట్లాడుకుందాం. తీసుకో. వైశంపాయన ఉవాచ తతో ద్రోణాభ్యనుజ్ఞాతః పార్థః పరపురంజయ. ఇక్కడ పార్థ పడింది, పార్థ. గురువుగారి అనుజ్ఞ తీసుకుని యుద్ధం మొదలు పెట్టాడు అర్జునుడు. గురువుగారు అనుజ్ఞ ఇచ్చారు ద్రోణాచార్యులు వారు. తతో ద్రోణాభ్యనుజ్ఞాతః పార్థః పరపురంజయ త్వరయా శ్లిష్టః. త్వరయా ప్లస్ ఆశ్లిష్టః ప్రణయోపజగామతం
ప్రణయోపజగామ అంటే రణరంగానికి సిద్ధమయ్యాడు పార్థుడు. ఎవరితో అంటే భ్రాతృభిస్త్వరయా సోదరుడితో కూడుకున్నటువంటి పార్థుడు కర్ణుడితో యుద్ధానికి ద్రోణాచార్యుడి యొక్క అనుమతి తీసుకుని సిద్ధమయ్యాడు, రంగానికి సిద్ధమయ్యాడు. ఆయన అనుమతి ఇస్తేనే యుద్ధం చేయటం, లేకపోతే లేదు. దాంతో ఎప్పుడైతే పంచపాండవులు 5గురు ఏకమయ్యారో, అర్జునుడి పక్షాన మిగతా వాళ్ళు వచ్చారు, కర్ణుడి పక్షాన కర్ణుడు ఒక్కడే ఉన్నాడని చెప్పేసి ఇటు పక్కన దుర్యోధనుడు తన సోదరుడితో పాటు వచ్చి నుంచున్నాడు. తతో దుర్యోధనేనాపి సభ్రాత్ర సమరోద్యత అంటే సమరానికి సిద్ధమవుతున్నాడు. ఎవరంటే దుర్యోధనుడు కూడా తన సోదరుడితో పాటుగా కర్ణుడి పక్షాన చేరి పరిష్వక్త స్థిత కర్ణ ప్రగృహ్య సశరం ధనస్సు బాణాలతో యుద్ధానికి సిద్ధమైనటువంటి కర్ణుడి పక్కన పరిష్వక్త స్థిత. ఒక్కసారి కర్ణుడిని ఆలింగనం చేసుకుని నీ పక్కన నేనున్నాం కానీ అని చెప్పి వాడి పక్కన నుంచుని ఇంకాస్త ముందడుగు వేయించాడు దుర్యోధనుడు. వాళ్ళిద్దరేనా తతః సవిద్యుత స్తనితైః సేంద్రాయుధ పురోగమైః ఆవృతం గగనం మేఘైర్బలాకా పంక్తిహాసిభిః. బలాకము అక్కడ కొంగలు ఏ విధంగా అయితే వరుసగా ఒక కొంగ దాని తర్వాత ఓ 10 కొంగలు వరుసగా వెళ్తూ ఉంటాయో, ఒక కొంగ పట్టుకుని దాని వెనకాల 6 కొంగలు ఎలా అయితే వెళ్తూ ఉంటాయో అలా వరుసగా వెళ్తూ ఉంటాయి. తతః అటువంటి ఆ కొంగలు వెళ్తున్నటువంటి వరుసలోనే ఆ మేఘాల వెనకాల ఓ పక్కన ఇంద్రధనుస్సు పక్కన విద్యుత్తు మెరుపులు ఏ విధంగా అయితే ఉంటాయో, తతః సంవిత్ అంటే ఇక్కడ సవిద్యుత్ అన్నారు, సవిద్యుత్ అన్నారు. అంటే ఒక్కసారిగా వచ్చేటువంటి ఉరుములు పిడుగులు ఏవైతే ఉంటాయో, ప్రకాశవంతమైనటువంటి కాంతివంతమైనటువంటి పిడుగుపాటులు ఏవైతే ఉంటాయో, సవిద్యుత్ స్తనితై గంభీరమైనటువంటి నాదం చేసేటువంటి పిడుగులతో సేంద్రాయుధ పురోగమై సా ప్లస్ ఇంద్రాయుధ పురోగమై. ఇంద్రాయుధం అంటే అక్కడ వజ్రాయుధం, అక్కడ పిడుగులు మొదలైనటువంటివన్నీ మేఘాలు. ఇంద్రుని యొక్క వాహనం ఏమిటంటే మేఘాలు. ఆ మేఘాలు అలా ఉరుములు మెరుపులు పిడుగులతో పాటుగా ఆ శబ్దాలతో పాటుగా ఈ కొంగలతో పాటుగా వరుస క్రమంతో పాటుగా అలా వచ్చేస్తాయి. ఓ పక్కకి ఇటుపక్కకు వస్తున్నాయంటే మేఘాలన్నీ ఇంద్రుడికి సంబంధించినవన్నీ ఇటుపక్కకు వస్తాయి, అర్జునుడి పక్కకు వస్తాయి. ఆవృతం గగనం మేఘైర్బలాకా పంక్తిహాసిభిః. మొత్తం అంతా ఆకాశమంతా అట్లాంటి మేఘాలతో నిండిపోతే ఓ పక్కన పైనుంచి 2 మహానుభావులు యుద్ధం చూడటానికి ముందుకు తొంగి చూశారు స్వర్గలోకం నుంచి. ఎవరా ఇద్దరు అనేది ఇక్కడ వివరిస్తున్నారు. తతః స్నేహాత్ హరిహయం దృష్ట్వా రంగావలోకినం. ఇంద్రుడు ఆ మేఘాల పక్క నుంచి మేఘాల వైపు తొంగి చూస్తూ మా అబ్బాయి యుద్ధాన్ని మొదలు పెట్టాడని చెప్పి అలా తొంగి చూస్తున్నట్ట. స్నేహాత్ ఆ వారి అర్జునుడి మీద ఉన్నటువంటి అనురాగంతో అభిమానంతో అలా తొంగి చూస్తే ఇంకో మహానుభావుడు ఇటు పక్కన చూశాట. ఎవరు అంటే భాస్కరోప్యనయన్నాశం సమీపోపగతాన్ ఘనాన్ అనే పదానికి అర్థం మేఘాలు. అప్పటిదాకా ఉన్నటువంటి మేఘాలని ఇంకాస్త కాంతివంతం చేసి ఈ మేఘాలని నాకు అడ్డుపడేదని చెప్పేసి ఆయన కాంతిని, ఆయన పవర్ని పెంచి భాస్కరుడు తన కుమారుడి వైపు చూస్తున్నట్ట కర్ణుడి పక్షాన. సూర్యుడు కర్ణుడి పక్షాన ఉంటే ఇంద్రుడు ఏమన్నా అర్జునుడి పక్షాన అలా చూసుకుంటున్నారు. యుద్ధం ఎలా జరుగుతున్నారు. మేఘఛాయోపగూఢస్తు తతో దృశ్యత ఫాల్గునః సూర్యాతప పరిక్షిప్త కర్ణోపి సమదృశ్యత. అంతేకాకుండా ఎంత బాగుందో చూడండి ప్రకృతి. మనం ఒకే ప్రదేశంలో 2 రకాలైనటువంటి అట్మాస్ఫియర్ చూస్తాం. ఒక మేఘం యొక్క నీడ ఒక పక్కన పడితే కొంచెం దూరంలోనే ఒక పక్కన ఎండ కనిపిస్తూ ఉంటుంది. మనం రోడ్డు మీద వెళ్తున్నా కూడా పయనిస్తుంటే కొంచెం దూరంలో ఎండ కనిపిస్తుంది, మనం ఏమన్నా మేఘం కింద చల్లటి నీడలోనూ ఉండేటువంటి సన్నివేశాలు ఒక్కోసారి ఎదురవుతూ ఉంటాయి. అలా ఇక్కడ అర్జునుడి పైన ఉన్న మేఘం ఉంది. అర్జునుడు మేఘం నీడలో అలా నీడగా ఉన్నట్ట, సూర్యుడు ఏమన్నా ఎండలో ఉంది, కర్ణుడు ఏమన్నా ఎండలో ఉన్నట్టు. అంటే సూర్య భగవానుడి యొక్క నీడలో కర్ణుడు, మేఘాల నీడలోనేమున్న అర్జునుడు. మేఘఛాయోపగూఢస్తు అన్నాడు. మేఘాల యొక్క నీడలో, మేఘాల కింద ఆ నీడలో తతో దృశ్యత పాల్గొనుడు కనిపిస్తున్నట్ట చల్లగా ఇంద్రుడి నీడలో. కానీ
సూర్యాతప పరిక్షిప్త. సూర్య ఆతపం, ఆతపం అంటే ఎండ. సూర్యుని యొక్క ఎండలో నిలబడి అలా యుద్ధం చేస్తూ సూర్యపుత్రుడిగా కనిపిస్తున్నటువంటి వాడు కర్ణోపి సమదృశ్యత. కర్ణుడు అలా ధ్యానిస్తున్నాడు. ఒకే ప్రదేశంలో రెండు వాతావరణాలు రెండు కనిపిస్తున్నాయి. ఈయనేమన్నా సూర్యుడిలా ప్రచండంగా ఉన్నాడు, ఆయన ఏమన్నా మేఘంలాగా ఇంద్రుడిలాగా సిద్ధంగా ఉన్నాడు ఒక పక్కన. ఇలా ధార్తరాష్ట్రాయత కర్ణ తస్మిన్ దేశే వ్యవస్థిత. భారద్వాజ కృపో భీష్మో యత పార్థస్తతో భవన్. మొత్తం సమస్తమైనటువంటి ధార్తరాష్ట్రులైనటువంటి 100 మంది అశ్వత్థామతో కలిపి ఓ పక్కకు వచ్చేశారు కర్ణుడి పక్షాన. ధార్తరాష్ట్ర యత కర్ణ. ఎక్కడైతే కర్ణుడున్నాడో ఆ కర్ణుడి పక్కకి ధార్తరాష్ట్రులందరూ ఆ ప్రదేశానికి వచ్చేస్తే, ఇటు పక్కన పాండవుల పక్షంలో అర్జునుడి పక్షంలో ఎవరెవరు వచ్చారో కింద వివరిస్తున్నారు. భారద్వాజ అంటే ద్రోణాచార్యుడు, కృపాచార్య భీష్మో యత పార్థోస్తతో భవన్. పార్థుడు ఎక్కడైతే నిలబడ్డారో ఆయన వెనకాల వీళ్ళందరూ నిలబడ్డారు. భీష్మాచార్యుడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు ఇటు పక్క వచ్చేసారు. పెద్దవాళ్ళే ఇట్లా డివైడ్ అయిపోతే ఇక సభలో ఉన్నటువంటి ప్రేక్షకుల సంగతి ఏం చెప్పాలి? ఇంకా ద్విధారంగ సమభవత్ స్త్రీణాం ద్వైధమదాజాయత. ద్విధారంగ సమభవత్. రంగం మొత్తం రంగమై ఉన్నటువంటి రంగంలో ఉన్నటువంటి ప్రేక్షకులతో పాటుగా స్త్రీలు, వృద్ధులు మొదలైనటువంటి వాళ్ళందరితో పాటుగా ద్విధా అభవత్, 2 పక్షాలుగా డివైడ్ అయిపోయింది. నేను కర్ణుడి పక్షం అనేవాళ్ళు కొంతమంది, నేను అర్జునుడి పక్షం అనేవాళ్ళు కొంతమంది. రంగం సమభవత్ స్త్రీణాం ద్వైధమజాయత. స్త్రీల పక్షంలో కూడా స్త్రీలు కూడా ఉన్నారు, వాళ్ళు చూసేవాళ్ళు. అలా 2గా విభజించబడిపోయింది. చూసింది ఈ ఇద్దరు ఈ విధంగా కొట్టుకోవటం. అంతేకాకుండా సహజమైనటువంటి కవచ కుండలాలతో పెరిగినటువంటి ఆ కర్ణుడిని మొదటిసారి ఇక్కడ చూసినటువంటి తల్లి కుంతీదేవి పసిగట్టేసింది. కుంతి భోజసుతామోహం విజ్ఞాతార్థా జగామః తాం తథా మోహమాపన్నాం విదురః సర్వధర్మవిత్. కుంతీమాశ్వాసయామాస ప్రేష్యాభిశ్చందనోదకైః. కుంతిభోజ సుత, కుంతిభోజని కుమార్తె అయినటువంటి కుంతీదేవి మోహం విజ్ఞాత అర్థ అన్నారు. అర్థం విజ్ఞాత అనే పదానికి అర్థం ఏంటంటే వీళ్ళు ఈ ఇద్దరు కుమారులు ఎవరు అనేటువంటి విషయం తెలుసుకుంది. ఇతడు అర్జునుడు నా కుమారుడు, రెండో వాడు సహజమైనటువంటి కవచంతో వచ్చినటువంటి కర్ణుడు నా కుమారుడే అని మోహంగత. మోహం అంటే ఒక్కసారిగా మూర్ఛకెళ్ళింది. మాట్లాడలేని అచేతనమైన స్థితిలోకి పడిపోయేటువంటి విధంగా మోహంలోకి వెళ్ళిపోయి అలా మూర్ఛపోతే అప్పుడు విదురుడు సపర్యలు చేయటానికి కొంతమందిని నియోగించాడు. తాం తథా మోహమాపన్నాం. అలా మోహవశంలోకి వెళ్ళిపోయినటువంటి కుంతీదేవిని విదురః సర్వధర్మవిత్. సర్వధర్మాలు తెలిసినటువంటి విదురుడు మహానుభావుడు కుంతీమాశ్వాసయామాస. ఆశ్వాసయామాస అంటే పరిచారకుల చేత, వాళ్ళు ఎవరైతే ఉంటారో మహారాజు సేవలు చేసేటువంటి వాళ్ళు, మహారాణికి సేవ చేసేటువంటి వాళ్ళు, వాళ్ళని పిలిపించి ప్రేష్యాభిః చందన ఉదకై, మంచి గంధము నీళ్లు మొదలైనటువంటి వాటితో చిలకరించి చక్కగా సపర్యలు చేయించి వింజామరతో వీయించి చక్కగా ఆశ్వాసయామాస, శాంతింపజేశాడు. మళ్ళీ మోహం నుంచి తేరుకునేట్లు చేశాడు విదురుడు. తతః ప్రత్యాగత ప్రాణ తావుభౌ పరిదంశితౌ. ప్రాణం తెచ్చుకుని మళ్ళీ ప్రాణం నిలుపుకున్నటువంటి కుంతీదేవి వాళ్ళిద్దరిని పరిదంశితౌ, ఒకసారి చూసుకుంది. కానీ ఏమి చేయలేని స్థితిలో ఉంది. పుత్రౌ దృష్ట్వా అని స్పష్టంగా చెప్పారు. పుత్రౌ దృష్ట్వా అంటే కుమారులిద్దరిని చూసుకుని, తన కుమారులిద్దరిని కూడా, పుత్రులిద్దరిని కూడా దృష్ట్వా చూసి, పుత్రో దృష్ట్వాసు సంభ్రాంత నాన్వపద్యత కించన నా అన్వపద్యత. ఏమీ కొంచెం కూడా వాళ్ళకి ఏమి చెప్పలేకపోయింది. నాయన యుద్ధం చేసుకోమాకండి, పోట్లాడుకోమాకండి అని ఒక మాట కూడా చెప్పలేకపోయింది కుంతీదేవి ఆవిడ ఉన్నటువంటి స్థితిలో. తావుద్యత మహాచాపౌ నృపః శారద్వతో అబ్రవీత్ ద్వంద్వయుద్ధ సమాచారే కుశలః సర్వధర్మవిత్. ఎప్పుడైతే యుద్ధం సిద్ధమైందో, రంగం కూడా 2 పక్షాలుగా మొత్తం విభజించబడిపోయిందో, ప్రేక్షకులు కూడా ఓ పక్కన జయ జయధ్వానాలు చేస్తున్నారు ఓ పక్కన, అప్పుడు ఇంకా మరుక్షణంలో యుద్ధం ప్రారంభమవుతుంది అనగానే కృపాచార్యులు వారు శారద్వతో అబ్రవీత్. శరద్వత్ గౌతముని కుమారుడైనటువంటి శారద్వతుడు కృపాచార్యుడు వారు
కృపః అబ్రవీత్. ఎవరితో అంటున్నారు? పుత్రౌ దృష్ట్వా తావుద్యత మహాచాపౌ. చాపము అంటే ధనస్సు. మహాచాపములు, గొప్ప గొప్ప ధనస్సుని పైకెత్తి ఇక యుద్ధం చేసుకోవడానికి సిద్ధమైనటువంటి తౌ 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 వాళ్ళిద్దరితో కృపః శారద్వతో అబ్రవీత్. కృపాచార్యుడు అంటున్నాడు. ఎట్లాంటి కృపాచార్యుడు అనేది ఒక పాదంలో చెప్తున్నారు ఇక్కడ వ్యాసుడు వారు. ద్వంద్వయుద్ధ సమాచారే కుశలః. ద్వంద్వ యుద్ధం అంటే ఒకళ్ళతో మరొకళ్ళు మాత్రమే యుద్ధం చేయడం. వాళ్ళిద్దరు యుద్ధం చేస్తున్నప్పుడు మరొక వాళ్ళు వెళ్ళి మధ్యలో జాయిన్ అవ్వకూడదు, ఇంటర్ఫియర్ అవ్వకూడదు. వాళ్ళ యొక్క సలహా లేకుండా ఇద్దరు పోట్లాడుతున్నప్పుడు మరొకళ్ళు వెళ్ళకూడదు. దాని ద్వంద్వ యుద్ధం అంటారు. కాబట్టి ఇతరు గెలుస్తాడా అతడు గెలుస్తాడా ఇద్దరే కొట్టుకోవాలి. అలాంటి ద్వంద్వ యుద్ధం. అది ఏ అస్త్రమైనా వాడచ్చు, ఎటువంటి ఆయుధమైనా వాడచ్చు. అట్లాంటి ఆ ద్వంద్వ యుద్ధ సమాచారం, ద్వంద్వ యుద్ధం ఎలా చేయాలని విశేషంగా తెలిసినటువంటి వాడు అని అర్థం. కుశలః అంటే నేర్పరి అయినటువంటి వాడు. ద్వంద్వ యుద్ధం ఎలా చేయాలో చాలా పర్ఫెక్ట్ గా తెలిసినటువంటి వాడు, మహానుభావుడైనటువంటి సర్వధర్మాలు తెలిసినటువంటి కృపాచార్యుడు చెప్పడం మొదలుపెట్టాడు. యుద్ధానికి ముందు పరిచయం ఉండాలి అని మొదలుపెట్టాడు. అయం అయం అంటే ఇదిగో ఇటు పక్కన ఉన్నాడే, నువ్వు యుద్ధం చేస్తున్నావు ఓ కర్ణ, ఈ అర్జునుడు పృథాయాస్తనయః కనీయాన్ పాండునందనః కౌరవో భవతా సార్ధం ద్వంద్వయుద్ధం కరిష్యతి. పృథాయాస్తనయః, పృథా కుమారుడైనటువంటి కుంతి కుమారుడైనటువంటి ఈ అర్జునుడు కనీయాన్ పాండునందనః, పాండుపుత్రులలో మధ్యముడు, అట్లాంటి వాడైనటువంటి, అంటే భీముడికి కూడా తమ్ముడు, యుధిష్ఠిరుడికి తమ్ముడైనటువంటి ఈ పాండునందనుడు. కౌరవో అభవత్ సార్ధం, కౌరవుడు కురువంశంలో పుట్టినటువంటి వాడు. అంటే తల్లి పేరు చెప్పాడు, తండ్రి పేరు చెప్పాడు. వంశం పేరు కురువంశం అని కౌరవ అని చెప్పారు. రాజవంశానికి చెందినటువంటి వాడు, తల్లిదండ్రులు ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళు వీళ్ళు అని చెప్పి అట్లాంటి అర్జునుడు భవతా సార్ధం ద్వంద్వ యుద్ధం కరిష్యతి, నీతో పాటుగా ద్వంద్వ యుద్ధం చేస్తాడు ఈ అర్జునుడు. అలాగే నీవు కూడా నీ వంశాన్ని చెప్పుకొని ఆయన ఒకసారి. స్వమప్యేవం మహాబాహు మాతరం పితరం కులం కథయస్వ నరేంద్రాణం యేషాం త్వం కులభూషణం. నీవు కూడా నీ తల్లిదండ్రుల గురించి చెప్పుకో, నీ కులం గురించి చెప్పుకో. కథయస్వ నరేంద్రాణం యేషాం, నువ్వు ఏ రాజుకి సంబంధించినటువంటి వాడో, ఏ కులానికి భూషణుడుగా ఉన్నావో, త్వం కులభూషణం, నీ వంశం గురించి ఒక్కసారి చెప్పు నాయన అని చెప్పి. ఎందుకనంటే ఇది ద్వంద్వ యుద్ధంలో ముందుగా ఉండవలసినటువంటి నీతి. ఆ నీతి ప్రకారం నేను అడుగుతున్నాను. తతో విదిత్వా పార్థాస్త్వం, నీ వంశము నీ యొక్క పరిచయాలు తెలుసుకున్న తర్వాత, విదిత్వ అంటే తెలుసుకున్నాక, పార్థః త్వాం ప్రతియోత్స్యతి వా నవా, పార్థుడు నీతో యుద్ధం చెయ్యాలా లేదా అనేది అప్పుడు నిర్ణయిస్తాం. మేము ఇంకా నిర్ణయించలా నీతో యుద్ధం చేయడానికి, ఎందుకంటే ఇది యుద్ధ నీతి. ప్రతియోత్స్యతి వా నవ, చెయ్యొచ్చా చేయకూడదా అనేటువంటిది మేము నిర్ణయిస్తాం. ఎందుకంటే వృధాకుల సమాచారై నయుధ్యంతే నృపాత్మజ. నృప ఆత్మజ, నృప అంటే రాజు, నృపాత్మజులు అనే పదానికి అర్థం రాకుమారుడు అని. రాకుమారులైనటువంటి వాళ్ళు ఇదిగో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎవరితో పడితే వాళ్ళతో యుద్ధం చేయరు. వృధాకుల సమాచారై నయుధ్యంతే, నయుధ్యంతే యుద్ధం చేయరు. ఎవరితో యుద్ధం చేయరంటే వృధాకుల సమాచారే, అంటే సరి అయినటువంటి జోడు లేకుండా రాజు రాజుతోనే యుద్ధం చేయాలనే నీతి ఉంటుంది. కాబట్టి కులము, వంశము, గోత్రము, తల్లిదండ్రులు ఇవేమీ లేకుండా వృధాకులం, తక్కువ కులంలో ఉన్నటువంటి వాళ్ళతో రాజకుమారులు అనేటువంటి వాళ్ళు ఈ విధంగా యుద్ధం చేయటం అనేటువంటిది వాళ్ళ స్థాయికి తగ్గించుకోవటం అవుతుంది. కాబట్టి ఇది ధర్మ విరుద్ధమైనది, శాస్త్ర విరుద్ధమైనది కూడా. కాబట్టి ఇలాంటి వాళ్ళతో రాకుమారులు యుద్ధం చేయరు అన్నాడు. అంతేగాని అర్జునుడు యుద్ధం చేయడం చెప్పాల, అర్జునుడు స్పెసిఫిక్ చేయాలి. అర్జునుడు యుద్ధం చేయాలో మేము నిర్ణయిస్తాం. ఇది మహారాజుల, రాకుమారుల యొక్క నీతి ఇలా ఉంటుంది. కొంతమంది సభలోకి వెళ్ళినప్పుడు కూడా రాజు కానటువంటి వాళ్ళు ఎప్పుడైనా సందేశం తెచ్చి మహారాజుకి సందేశం వినిపిస్తే మహారాజు సందేశం చెప్పడు. మహారాజు వేరొక అతని చేత సందేశం చెప్పిస్తాడు, మంత్రి చేత. వచ్చినటువంటి వాడు మహారాజే స్వయంగా ఇంకొక మహారాజు దగ్గరికి వెళ్తే ఆ రాజు ఈ రాజు మాట్లాడుకుంటారు. మనకి కూడా ఇప్పుడు చూడండి, ప్రధానమంత్రి వెళ్తే ప్రధానమంత్రిని కలిస్తే మాట్లాడుకుంటారు, ప్రెసిడెన్సీ కలిస్తే మాట్లాడుకుంటారు. అంతేగాని ప్రధానమంత్రి
ఇంకొక మినిస్టర్తో సమావేశం అవటం అనేటువంటిది జరగదు. ఇంకొక దానికి తగ్గట్టుగా ఇంకో మంత్రిని మన వాళ్ళు ఇక్కడి నుంచి పంపించి వాళ్ళతో మాట్లాడిస్తారు కానీ, కాబట్టి ఆ స్థాయి దాన్ని ప్రోటోకాల్ అంటారు. ఆ ప్రోటోకాల్ని అక్కడ పాటించారు. ఆ విధంగా చెప్పారు అక్కడ కృపాచార్యులు వారు. వృథా కుల సమాచారై నయుధ్యంతే. కాబట్టి తక్కువగా ఉన్నటువంటి వ్యక్తులతో ఈ విధమైనటువంటి వాళ్ళతో రాకుమారులు పోరాడకూడదు, యుద్ధం చేయకూడదు. ఇది యుద్ధ నీతి. ఆ యుద్ధ శాస్త్రమే చెప్తున్నాడు అక్కడ కృపాచార్యులు. దాంట్లో తప్పేమీ లేదు. ఆ మాట అనేటప్పటికీ ఒక్కసారి కర్ణుడు తలదించుకున్నాడు. వైశంపాయనుల వారు జనమేజయుడికి చెప్తున్నారు. ఏవముక్తస్య కర్ణస్య వ్రీడావనతరం వ్రీడావనత మాననం మాననం వ్రీడావనతం ప్లస్ ఆననం. ఆననం అంటే ముఖం కలిపితే వ్రీడావనత మాననం అవుతుంది. వ్రీడ అంటే సిగ్గు, సిగ్గుతో అవనతం ఆననం. ఒక్కసారి తలదించుకున్నాడు కర్ణుడు కాస్త. ఏవముక్తస్య కర్ణస్య. ఈ విషయం విద్యాభ్యాసం సమయంలోనే తెలుసు కర్ణుడికి. కానీ తన విద్య ప్రదర్శించుకుని అర్జునుడితో పోటీ పడాలని, మిగతా వాళ్ళకి తన పరిచయం కావాలనే ఉద్దేశంతోనే వచ్చినటువంటి విధంగా కనిపిస్తున్నది ఇక్కడ కర్ణుడి యొక్క పోక తెలుసుకుంటే. వ్రీడావనతమాననం బభౌ వర్షాంభు విక్లిన్నం పద్మమాగలితం యథా. పద్మం ఆగలితం యథా వర్షాంభు విక్లిన్నం. వర్షానికి విపరీతంగా కురిసినటువంటి వర్షానికి విచ్ఛిన్నమైపోయినటువంటి పద్మం ఎలా అయితే కుళ్ళిపోతుందో, ఎలా అయితే పాడైపోతుందో అలా అయిపోయింది కర్ణుడి యొక్క మొహం కాస్త. అప్పటిదాకా విచ్చుకున్న మొహంలాగా విప్పారింది చక్కగా కర్ణుడి మొహం. కానీ విపరీతమైనటువంటి వర్షాంబు విక్కిలిన్నం, ఇష్టం వచ్చినట్టు విపరీతంగా పడినటువంటి వర్షానికి అల్లకల్లోలమైపోయినటువంటి ఆ పద్మము రెక్కలు పాడైపోయినట్టుగా అలా అయిపోయింది కర్ణుడి యొక్క ముఖం కాస్త. ముఖారవిందం. అప్పుడు దుర్యోధనుడు లేచాడు. కృపాచార్యుడి యొక్క మాటనే ఉద్దేశంగా పెట్టుకుని కర్ణుడికి రాజ్య వంశము లేదు కాబట్టి నేను ఆ రెండు నేను ఇస్తానంటూ లేచాడు. రాజ పదవి లేదు, రాజ్య వంశం లేదు, ఈ రెండు నేను కల్పిస్తాను అంటే వెంటనే అర్జునుడితో యుద్ధం చేయాలని దుర్యోధనుడి యొక్క మనసులో ఉన్నటువంటి ఆశ. ఆచార్య త్రివిధాయోని ప్రాజ్ఞాం శాస్త్ర వినిశ్చయే సత్కులీనశ్చ శూరశ్చ యశ్చ సేనాం ప్రకర్షతి అధ్యోగ్నిర్బ్రహ్మతక్షత్రం అస్మనో లోహముత్థితం తేషాం సర్వత్రగం తేజః శ్వాసు యోనిషు శామ్యతి. ఆచార్య త్రివిధాయోని ప్రాజ్ఞాం శాస్త్ర వినిశ్చయే. శాస్త్రబద్ధంగా పెద్దవాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే రాజు అవటానికి ప్రధానమైనటువంటి వాడు సత్కులీనశ్చ, ఉత్తమ కులంలో జన్మించినటువంటి వాళ్ళై ఉండాలి. సత్కులీన, పరమోత్తమైనటువంటి కులంలో జన్మించినటువంటి వాళ్ళు రాజుగా ఉండటానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళని క్షత్రియులు అంటారు. అలాగే సూర్యుడు యశ్చ సేనాం ప్రకర్షతి, శూరత్వం కలిగినటువంటి వాడు యశ్చ సేనాం ప్రకర్షతి అంటే పరాక్రమం ఉన్నటువంటి వాడు కూడా రాజుగా పిలువబడదు, అవకాశం ఉంది. అతన్ని కూడా రాజుగా నియమించడానికి అవకాశం ఉన్నది. అంతేకాకుండా సేనాం ప్రకర్షతి, సేనని నడిపించేటువంటి వాడు, సేనని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునేటువంటి సైన్యాధ్యక్షుడు ఎవరైతే ఉంటారో అటువంటి సైన్యాధ్యక్షుడు కూడా ఒక్కొక్కసారి రాజుగా అవ్వవలసి ఉంటుంది. అట్లాంటి ఈ మూడు లక్షణాల్లో మనకి కర్ణుడికి ఏవైతే ఉన్నాయో చూసుకుని దాని ప్రకారం రాజుగా చేస్తాను అని చెప్పి యజ్జయం ఫాల్గునో యుద్ధే నారాజ్ఞ యోద్ధుమిచ్చతి తస్మాదేశో అంగ విషయే మయా రాజ్యాభిషిచ్యతే. ఒకవేళ రాజ్యం లేదు, రాజు కాదు అని ఈ ఫాల్గునుడి యుద్ధంలో ఈ విధంగా వంక చెప్పి తప్పించుకుంటే నేను ఇదిగో అంగరాజ్యానికి రాజుగా చేస్తానని చెప్పి ముందుకు వస్తున్నాడు. యజ్జయం ఫాల్గునో యుద్ధే, యుద్ధంలో అర్జునుడు నారాజ్ఞ యోద్ధుమిచ్చతి, రాజు కానటువంటి వాడితో యుద్ధం చేయడం ఇష్టం లేకపోతే, నారాజ్ఞ అంటే రాజు కానటువంటి వాడు, అట్లయితే తస్మాత్ ఏషో అంగ విషయే, అంగ విషయ అంటే అంగరాజ్యానికి, అంగదేశానికి సంబంధించినటువంటి ఆ రాజ్యానికి మయా రాజ్యాభిషిచ్యతే, నా చేత రాజుగా చేయబడుతున్నాడు ఈ కర్ణుడు అని చెప్పి అప్పటికప్పుడే వెంటనే తాను మనసులో అనుకున్నటువంటి మాట బయట పెట్టడమైంది. వెంటనే తండ్రితోనూ భీష్ముడితోనూ సంప్రదించి ఇంకో అడుగు ముందుకు కూడా వేశాడు దుర్యోధనుడు. తతో రాజానమామంత్ర్య గాంగేయం చ పితామహం
అభిషేకస్య సంభారాన్ సమానీయ ద్విజాతిభిః. రాజానం ఆమంత్ర్య అంటే మంతనం జరిపి మహారాజు అయినటువంటి ధృతరాష్ట్రుడితో చెప్పవలసినవి చెప్పి, గాంగేయం చ పితామహం, తాతగారైనటువంటి గాంగేయుడితో భీష్ముడితోనూ సంప్రదించి వాళ్ళిద్దరితోనూ చెప్పి, ఇదిగో రాబోయేటువంటి ఇవి నాకు సంబంధించిన ఉంటాయి కాబట్టి వీటిల్లో నేను నా స్నేహితుడిగా భావించి నేను కర్ణుడికి ఇది ఇస్తున్నానని చెప్పి వాళ్ళని ఒప్పించి, అభిషేకస్య సంభారాన్ సమానీయ ద్విజాతిభిః. ద్విజాతిభిః అంటే బ్రాహ్మణుల చేత అని అర్థం. బ్రాహ్మణోత్తముల చేత అభిషేకానికి సమానం కావలసినటువంటి సంభారాలు ఏవైతే ఉన్నాయో, ఆ వ్యవస్థకి సంబంధించినటువంటి సామగ్రి ఏదైతే ఉంటుందో అదన్నీ జాగ్రత్తగా సిద్ధం చేయించేశాడు. గోసహస్రాయుతం దత్వా యుక్తానాం పుణ్యకర్మణాం అర్హోయమంగరాజ్యస్య ఇతి వాచ్య ద్విజాతిభిః. బ్రాహ్మణుల చేత చక్కగా వాళ్ళకి కావలసినటువంటి భూరి దక్షిణలు ఇప్పించి రకరకాలైనటువంటి పుణ్యకార్యాలన్నీ కర్ణుడి చేత అప్పటికప్పుడే చేయించి బ్రాహ్మణుల చేత అర్హో అయం అంగరాజ్యస్య ఇది, ఇతడు అంగరాజ్యానికి రాజుగా అర్హత కలిగిన వాడు అని సభాముఖంగా చాటింపు వేయించాడు. అంతేకాకుండా తతస్తస్మిన్ క్షణే కర్ణః సలాజకుసుమైర్ఘటైః కాంచనైః కాంచనే పీఠే మంత్రవిద్భిర్మహారథః. మహారథుడైనటువంటి ఆ కర్ణుడికి మంత్రవిద్భిః, చక్కటి శాస్త్రోక్తంగా మంత్రోక్తంగా పండితుల చేత కాంచనైః కాంచనే పీఠే, బంగారుమయమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడిగా చేయించి, సువర్ణ పుష్పాలతోనూ సలాజ కుసుమైర్ఘటై, లాజములు అనే పదానికి అర్థం పేలాలు. పేలాలు మొదలైనటువంటివి శుభకార్యాలలో వాడుతుంటారు, యజ్ఞాలలో కూడా వాడుతుంటారు పేలాలు, దాన్ని లాజలు అంటారు. సలాజ కుసుమైర్ఘటై, ఘటై కాంచనై అనేటువంటిది ఈ రెండు కలుపుకోవాలి. అంటే బంగారు పాత్రలతో చక్కగా అభిషేక జలాలని పూరించి, కుసుమాలతోనూ అలాగే లాజలు మొదలైనటువంటివి, పేలాలు మొదలైనటువంటి శుభకరమైనటువంటి మంగళ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అటువంటి మంగళకరమైనటువంటి ద్రవ్యాలతో చక్కగా బంగారు పీఠం మీద కూర్చోబెట్టినటువంటి కర్ణుణ్ణి అభిషేకించారు శాస్త్ర విధానాన్ని అనుసరించి. అభిషిక్తో అంగరాజేస శ్రియాయుక్తో మహాబలః సమౌలిహారకేయూరః సహస్తాభరణాంగదః. అభిషిక్తో అంగరాజే, అప్పటికప్పుడే అందరి ముందు చక్కగా అంగరాజుని శాస్త్రోక్తంగా బ్రాహ్మణుల చేత అభిషిక్తం చేయించి అభిషిక్తుడిని గావించిన తర్వాత శ్రియాయుక్తో మహాబలః, మహాబలుడైనటువంటి ఆ కర్ణుడు శ్రియాయుక్త, సంపద కలిగినటువంటి వాడై ఆయనకి కావలసినటువంటి సదుపాయాలతో పాటుగా మొత్తం అంతా అప్పటికప్పుడే స మౌలి హార కేయూరః, కేయూరాదులు, కిరీటాలు, ఆభరణాలు మొత్తం అంతా కావలసినటువంటివన్నీ సహస్తాభరణాంగదః, సమస్తమైనటువంటి ఆభరణాలని కానుకగా సమర్పించాడు దుర్యోధనుడు. అవే కాకుండా రాజలింగై, లింగము అనే పదానికి అర్థం చిహ్నము అని అర్థం. రాజలింగై అంటే రాజ చిహ్నాలు ఏవైతే ఉంటాయో, మహారాజు అన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం పాటించవలసినటువంటివి ఏవైతే ఉంటాయో, తిరుమల బ్రహ్మోత్సవాలు అలా శ్రీవారు అలా వేయించేసి వస్తూ ఉంటే వెనకాల ఛత్రం పట్టుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, అగ్ని పట్టుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఇవన్నీ దేవతా చిహ్నాలు. అలాగే వింజామలతో వీస్తూ ఉండడం, ఇవన్నీ. అలాగే రాజ చిహ్నాలు కొన్ని ఉంటాయి, దాన్ని రాజలింగములు అంటారు. రాజలింగం అంటే రాజ చిహ్నాలు. రాజలింగైస్తథా అన్యైశ్చ, రాజుగా ఉన్నప్పుడు ఏవైతే ధరించి తప్పనిసరిగా ఉండవలసినవి ఉంటాయో ఆ చిహ్నాలన్నీ కూడా మహానుభావుడు ఆ దుర్యోధనుడు అప్పటికప్పుడే నిర్ణయించుకుని భూషితో భూషణై శుభై సచ్ఛత్రవాల వ్యజనో జయ శబ్దోత్తరేణ చ. ఛత్రము, చామరము, వాలము, వ్యజనము మొదలైనటువంటివన్నీ భూషణై, అలంకారానికి సంబంధించినటువంటివన్నీ కూడా శుభకరమైనటువంటివన్నీ కూడా ఆయనకి సమర్పించేశాడు కర్ణుడికి. స వృషస్తదా, వృష అనే పదానికి అర్థం వృషులుడు, అంటే కర్ణుడికి దానం చేయడం. కర్ణుడికి వృషలుడు అని పేరు, కర్ణుడికి ఇవ్వటం జరిగింది. అస్య రాజ్య ప్రదానస్య సదృశం కిం దదానితే, అప్పుడు ఈ ఇచ్చినటువంటి గౌరవానికి, సత్కారానికి, రాజ్యానికి కర్ణుడు ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ఉవాచ కౌరవం రాజన్ వచనం స వృషస్తదా, వృష అంటే కర్ణుడు. కర్ణుడు అంటున్నాడు ఎవరితో అంటే రాజన్ వచనం, దుర్యోధనుడితో ఓ వచనం, ఓ మాట అంటున్నాడు.
కౌరవరాజు అయినటువంటి దుర్యోధనుడితో అంటున్నాడు. ఏమని? అస్య రాజ్య ప్రధానస్య, నువ్వు నాకు రాజ్యం ఇచ్చావు, మహారాజుని చేసావు, ఇంతమంది ముందు నాకు ఇంత గౌరవం ఇచ్చావు, ఇన్ని దానాలు చేశావు, ఈ విధంగా అన్ని ఆభరణాలు ఇచ్చావు, ధనాన్ని ఇచ్చావు, సంపదలను ఇచ్చావు. సదృశం కిం దదానితే, దీనికి సమానంగా నేను నీకు ఏమిమ్మంటావు? కిం దదాని, సదృశం సమానమైనటువంటిది, దీంతో సమానమైనటువంటిది నీకేమిమ్మంటావు అని చెప్పి అడిగితే, ప్రబ్రూహి రాజశార్దూల కర్తాహ్యస్మి తథా నృప, నీవేదడిగితే అది చేస్తానయ్యా అని చెప్పి కర్ణుడు అంతమంది ముందు అనేటప్పటికీ అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు, అత్యంతం సఖ్యమిచ్చామి ఇత్యాహతం ససుయోధన. ససుయోధన, ఆ సుయోధనుడు తం, ఆ కర్ణుడితో అంటున్నాడు, అత్యంతం సఖ్యమిచ్చామి ఇది ఆహ, నీ నుంచి అత్యంతమైనటువంటి స్నేహాన్ని మాత్రమే కోరుతున్నానయ్యా అని చెప్పాడు. లోపల ఎంత ఉందో, పైకి మాత్రం స్నేహం. ఇట్లా ఉంటే కర్ణుడిదిను దుర్యోధనుడి లోపల పెట్టుకునేది ఒకటి, పైన ఒక రకమైనటువంటి భావన. ఎందుకంటే ఆ విధమైనటువంటి అవమానమైనటువంటి దశలో నిజంగానే రాజ్య పదవిని ఇవ్వటము, ఈ విధంగా కట్టబెట్టడం అనేటువంటి దుర్యోధని గొప్పతనం అవ్వచ్చు, స్నేహం ఉండి ఉండొచ్చు. కానీ ఆ స్నేహం చివరికి ఎలా వెళ్ళిందంటే, ఇతనికి చెప్పకుండా అది చేద్దాం, ఇది చెప్పకుండా అది చేద్దాం అనే ఇరుపక్షాల నుంచి వచ్చింది. కర్ణుడు ఏమన్నా కొన్ని చెప్పకుండా దుర్యోధనుడు చేశాడు, దుర్యోధనుడు చెప్పకుండా కర్ణుడు చేయడం, కర్ణుడికి చెప్పకుండా దుర్యోధనుడు చేయడం. దానివల్ల వాళ్ళిద్దరి మధ్యలో స్నేహం అయితే చెడిపోలేదు, కానీ అనేక రకాలుగా కౌరవపక్షం వాళ్ళు ఓడిపోవడానికి అది నాంది బీజమైంది. అత్యంత సఖ్యమిత్యామిత్యాహతం ససుయోధన ఏవముక్తస్తతః కర్ణః తథేతి ప్రత్యువాచతం, వెంటనే సమాధానమిచ్చాడు. ఏవముక్తః తతః కర్ణః తథేతి తథాస్తు ఇది, అలాగేనయ్యా, అంతకంటేనా అని చెప్పి సమాధానం ఇచ్చాడు కర్ణుడు. హర్షాక్షోభౌ సమాశ్లిష్య పరాం ముదమవా ముదమవాపతు, ముదము అంటే సంతోషం, ముదం అవాపతు, సంతోషాన్ని పొందారు. హర్షోత్సవ ఉభౌ, ఆనందాతిశయంతో ఇద్దరు కూడా సమాశ్లిష్య ఆలింగనం చేసుకున్నారు. ఒక్కసారి కౌగిలించుకుని పరమానంద భరితులే ఆ స్నేహితులు ఇద్దరు కూడా సంతోషంగా ఆనందం అనుభవించారు. ఆ తర్వాత ఏం జరిగింది, కర్ణుడు యుద్ధం చేశాడా లేదా అర్జునుడితో, తర్వాత ఇంకా ఎవరైనా అడ్డుపడ్డారా అనేటువంటిది వచ్చే పాఠంలో తెలుసుకుందాం. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి సంభవ పర్వణి షట్చత్వారింశదధిక శతమోధ్యాయ సమాప్త. 146 అధ్యాయాలు, 6666 శ్లోకాలు పూర్తయినాయి ఇప్పటికి. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అపరాధ సహస్రం క్షమస్వ పరమేశ్వర. ఓం నమో భగవతే వాసుదేవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.